అంతర్గత సౌందర్యంగా ఉంటే బాహ్య సౌందర్యం అనేది వస్తుంది. అంతర్గతంగానే సౌందర్యం లేదు, ఇంకా బాహ్య సౌందర్యం ఏముంటుంది? అంతే కదా. ఈ రోజున్న పరిస్థితుల్లో హెయిర్ ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్ ఇట్లా అన్నీ వస్తున్నాయి. అన్ని కూడా హార్మోన్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ప్రతి ఒక్కరికి కూడా, మగవారికి కాదు ఆడవారికి కాదు, ఈ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఫ్రీక్వెంట్ గా ఫైండ్ అవుట్ చేస్తున్నాం మేము. మా దగ్గర వచ్చే వాళ్ళందరికీ కూడా స్కిన్ ప్రాబ్లమ్స్, ఇలాగ పిగ్మెంటేషన్ వస్తుంది, ఇలా బ్లెమిషెస్ వచ్చేస్తున్నాయి, హెయిర్ ఫాల్ ఉంటుంది, స్కాల్ప్ ఇచ్చినస్ వస్తుంది, డ్రై స్కాల్ప్, ఇట్లా వగేరే వగేరే చెప్తూనే ఉంటున్నారు. తినే ఫుడ్ లో మార్పు తెచ్చుకోకపోతే మీరు బయట ఎంత అప్లికేషన్ ఇచ్చినా సరే వేస్టేనండి. అది కంపల్సరీగాను. మేము ఆ ఫుడ్డే తింటాము, మాకు అదే ఇష్టము, ఇట్లాగా చేయకూడదు. ఎప్పుడు అలా చేస్తే అలాగే ఉంటుంది. మీరు ఎన్ని టైప్ ఆఫ్ మెడిసిన్స్ వాడినా సరే అలాగే ఉంటుంది. ఇంగ్లీష్ వాడినా, హోమియో వాడినా, ఆయుర్వేదిక్ వాడినా అలాగే ఉంటుంది. మీలో ముందు మార్పు రావాలి. ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మీకు ఆ హార్మోన్ అనేది బాగా బ్యాలెన్స్డ్ గా ఉంటుంది అనేది మీకు తెలుసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ తెలియలేదు అనుకోండి, మమ్మల్ని అడగండి, మేము చెప్తాము. అట్లాగే ఎలాంటి టైప్ ఆఫ్ సిరప్స్ ఇంటర్నల్ గా తీసుకుంటే మీ బ్లడ్ ప్యూరిఫికేషన్ అనేది బాగుంటుంది, హార్మోనల్స్ బ్యాలెన్స్ గా ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఎలాంటి టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది వాడడం వల్ల మీ స్కిన్, హెయిర్ కి కూడా హెల్ప్ అవుతుంది అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ఒకసారి చూసేద్దాం. ఇది ప్రోడిల్ సిరప్ అండి. దీన్ని క్యాప్సూల్ రూపంలో కూడా తీసుకోవచ్చు. సో ఇది కంప్లీట్ గా స్కిన్ ఇన్ఫెక్షన్స్ ని ప్యూరిఫై చేస్తూ వస్తుంటుంది. మనకి స్కిన్ మీద ఏమన్నా పింపుల్స్, యాక్ని, ఇన్ఫ్లమేషన్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఫిడాల్గో వాళ్ళది బ్లడ్ ప్యూరిఫైర్ అనమాట, టానిక్ ఇది. దీనివల్ల ఏంటంటే బ్లడ్ ప్యూరిఫికేషన్ జరుగుతూ స్కిన్ బాగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది టెక్స్చర్ అనేది. దీనివల్ల ఏంటంటే పింపుల్స్ తగ్గుతాయి, పింపుల్స్ మార్క్స్ తగ్గుతాయి. నెక్స్ట్ వచ్చి బిటర్ క్యాప్ క్యాప్సిల్స్ అండి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు స్కిన్ కాంప్లెక్స్ ఇంప్రూవ్ అవుతుంది, అంటే కలర్ ఇంప్రూవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీకు నారిష్మెంట్ కూడా ఇస్తుంది స్కిన్ కి. అండ్ సాఫీ టానిక్ మీరు చాలా మంది వినే ఉంటారు, చాలా మందికి తెలుసుకోవడానికి. ఇది బ్లడ్ ప్యూరిఫికేషన్ కి బాగా యూజ్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే స్కిన్ గ్లో అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ అలోవెరా జ్యూస్ అనమాట. అలోవెరా జ్యూస్ కూడా మనకి ఏంటంటే స్కిన్ హెల్త్ కి బాగా సపోర్ట్ చేసే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అండ్ ఫైనల్ గా వచ్చేటప్పటికి మన దగ్గర మహామంజిష్టాది కథ అనే టానిక్ ఉంటుంది. దాంతో పాటుగా కషాయం కూడా ఉంటుంది, కషాయం ఫామ్ కూడా. ఇదేంటంటే డిఫరెంట్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ కి, స్కిన్ అలర్జీస్ కి కూడా బాగా వర్క్ అవుతూ ఉంటుంది. సో నేను చెప్పినవన్నీ కూడా స్కిన్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ బాగా యూజ్ అయ్యేవి. అంటే ఏంటి, ఇంటర్నల్ గా బాగుంటే ఎక్స్టర్నల్ గా కూడా బాగుంటుంది. సో ఇవి అందరికీ సూట్ అవుతాయా అంటే అలా సూట్ అవ్వండి. మీ కండిషన్ బట్టి మేము సజెస్ట్ చేస్తామండి. ఎవరికి ఏది నచ్చితే అది వాడదాము అని అంటే అది కరెక్ట్ కాదు. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే అవి మాకు కామెంట్ సెక్షన్ లో మీరు మెన్షన్ చేస్తే మేము దాన్ని బట్టి మీకు ఏ ప్రొడక్ట్ సెట్ అవుతుంది అన్నది మీకు నేను చెప్తాను. బేస్డ్ ఆన్ దట్ మీరు ప్రొడక్ట్ అనేది తీసుకొని బాగుంటుంది మీకు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. మీ థాట్స్ ఏంటో ఇక్కడ కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి.